చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై దాడి కేసులో తమ కుమారుడిని అక్రమంగా అరెస్టు చేశారని నిందితుడు హరికృష్ణ తల్లి కన్నీటి పర్వంతం అయ్యారు. తిరుమల కొండపై లడ్డూతో పాటు తమ కుమారుడు పనిచేస్తున్నారని, నానిపై దాడి జరిగిన సమయంలో అసలు అక్కడ లేనేలేడని ఆమె తెలిపారు. 2 రోజుల క్రితం స్నేహితుల మధ్య జరిగిన గొడవలో పోలీస్ స్టేషన్ కు పిలిపించారని, మాట్లాడి మళ్లీ పంపించారని చెప్పారు. మళ్లీ ఈ రోజు వచ్చి తమ కోడలిపై సిఐ చెయ్యి చేసుకుని హరికృష్ణ ఆచూకీ చెప్పారని దుర్భాషలాడారని ఆరోపించారు. అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు పంపారని ఆమె చెప్పారు. కూలీ పనులు చేసుకునే తమలాంటి పేదలను అక్రమ కేసుల్లో ఇరికించి కుటుంబాన్ని బజారు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా అబ్బాయి పేరు హరికృష్ణ సార్. మా అబ్బాయి లడ్డుపోట్లో పనిచేస్తున్నాడు సార్. ఆ రోజే వచ్చాడు సార్. కిందకి వెళ్ళి తినాలంటే వాళ్ళ ఫ్రెండ్తో పాటు అటు గోగారిపోయి వెళ్ళారు సార్. ఏదో చిన్న దెబ్బలాట వచ్చి కొట్టారండి సార్. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఈ జాబ్లో దీంట్లో వేసేసారు సార్. దీంట్లో వేసి అబ్బాయిని 1 నెల రిమాండ్ చేయించేశారు సార్. అది ఏం లేదు సార్, వేరే వాళ్ళు తాగుతూ ఉంటే వాళ్ళు కూడా పోతా ఉంటే కొట్టుకున్నారు సార్, అంతే సార్, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఎవరో నాని రచ్చంట సార్. నాని గొడవలో నా కొడుకునే వేశారు సార్. నా కొడుకు సంబంధం లేదు సార్. మేము ఉండేది కరకంబాల్లో, మేము ఏదో బతుక్కుంటాం సార్ కొండ మీద, అంతే సార్. మా కొడుకు జాబ్కి వెళ్ళేసి వస్తాడు సార్. అబ్బాయి పేరు హరికృష్ణ సార్. అబ్బాయి ఏ తప్పు చేయలేదు సార్. పైన లడ్డుపోట్లో పనిచేస్తున్నాడు సార్. వాడు స్టేషన్లో ఏం లేదు సార్, కొంచెం మాట్లాడేసి పంపించేస్తాను, ఏమీ లేదు వెళ్ళిపోన్నారు సార్. నేను అక్కడే కూర్చోన్నాను సార్. వెళ్ళిపోతానని కూర్చోన్నాను సార్. సార్ అన్న లేదమ్మా నీకు ఏ బాధ లేదు వెళ్ళిపోన్నారు సార్. 2 రోజులు మరి కూర్చోబెట్టి పంపించారు. 3ఓసారి తీసుకొచ్చి నేరుగా రిమాండ్ చేసి పారేశారు సార్. నా కంటిగా చూపిలేదు సార్. నిన్న తెల్లారి నుండి నా దగ్గర చూపిలేదు సార్. నా కొడుకుని అన్నం కూడా తినిపించట్లేరు, ఏమి తినిపించట్లేరు, ముఖం కూడా చూపించట్లేరు. అది మేము కొట్టినామా, చంపినామా, మర్డర్ కేసు చేసినామా, మా కూలి పని మేము చేసుకొని తింటున్నాక దేని గురించి వచ్చి కొట్టినారు. 2 పట్టుకొచ్చారు మా ఇంట్లో. ఏ తప్పు చూసి పట్టుకొచ్చినారా మమ్మల్ని అడగండి సార్. మా బాధ తీర్చండి సార్. మీ మీద ఆధారపడుతున్నాం మేము సార్. స్టేషన్ పోతే 2 మాటలు అడిగినారు. మీ భర్త ఇదని అడిగినారు. మా భర్త పనికి వెళ్ళిపోయినాడు, కింద ఉన్నాడు సార్. అంటే ఆపద్దాలు చెప్తున్నావు అనేసి అనవసరంగా గప్ప గుద్దేసినాడు సార్. ఇష్టం నన్నే సార్. పిల్లలని కూడా చూడలేదు, ఇష్టసరంగా వచ్చినట్టు కొట్టేసినాడు సార్. సిఏ సార్ కొండపైన సార్, ముసలోడు లెక్క ఉంటాడు సార్. అతనే సార్ నన్ను కొట్టింది. ఆడదని కూడా చూడలే, అంతమంది ఆడవాళ్ళు కొట్టినాడు సార్. గప్ప లాఠీలతోనే కొడుతు. నన్ను అయితే గుద్ది చేతులతోనే గుద్దినాడు సార్. మనసు మిందే పడే గుద్దినాడు సార్ నన్నైతే. నువ్వెవరి కోసం వచ్చావు సార్? మా పిల్లోడి పేరు కోటి సార్. మా భర్తకి మా మర్దికి అనవసరంగా ఎత్తుకొని వచ్చినారు సార్. అది దేని వల్ల ఎత్తుకొచ్చినాడు కూడా తెలియదు సార్. ఈ మరిగా కొంచెం కంప్లైంట్ ఇవ్వాలి, కొంచెం రాయాలి అనేసి తోసుకొని వచ్చినారు. మేము కొండపైన బేల్దార్ పని చేసుకుని కూలి పని చేసుకుంటున్నాం, బతికే వాళ్ళం. మా సంతూరు కరకంపడి ఫ్లాట్లో సార్ ఉంటుంది, 3వ లైన్ సైకిల్ షాప్ కాడ. కొండపైన మేము కూలి పనికి పోతున్నాం. అనవసరంగా వచ్చి మమ్మల్ని పనుకునే వాళ్ళు కూలి పనికి వచ్చేపాటికి వీళ్ళు పనుకొని ముఖం కడుక్కునేపాటికి వాళ్ళు వేసి వచ్చి మరి సంతకం పెట్టాలి, రాచిన కోటి మంచోడు అని తోలుకొని వచ్చినారు. మరి మా ఆయన్ని 10 గంటల నైట్ తోలుకొని వచ్చి అనవసరంగా ఎవరు నువ్వు ఎంటుకున్నావు ఇక్కడ అనవసరంగా నైట్ కింద దింపేసినారు. కింద దింపేపాటికి అయినా కానీ మేము అప్పటికి ఫోన్ల మీద పిల్లడు రాలేదు కదా సార్. నైట్ పిలిచిపోయిన పిల్లడు, ఇప్పుడు పిలిచిపోయిన పిల్లడు రాలేదు కదా సార్. 10 పిలిచిపోయిన సార్. ఎక్కడున్నారు చెప్పండి సార్. వస్తాడు. ఇప్పుడు మీ మరిది కోర్టుకు తీసుకొచ్చారా సార్? కోర్టుకు తీసుకురాలి. ఇప్పుడు కోర్టుకు వాళ్ళు పిలుచుకొచ్చినారు సార్. అనవసరంగా దొంగతనంగా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు నాని దాని హత్యాయతనం కేసులో మీ మరిది కూడా ఉన్నాడా?
లేడు సార్, దాంట్లో అలిమెంట్ అసలు లేదు. ఆ వెహికల్లో ఉన్నాడా? ఆ వెహికల్ లోనే లేడు సార్. మేము కొండపైన ఉన్నాం సార్. అట్లా కాదు, ఇప్పుడు ఈ వెహికల్ ఇప్పుడు పోయింది కదా ఈ వెహికల్ లో ఉన్నాడు సార్. అనవసరంగా ఎత్తుకుపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ తిరిగినా కూడా దొరకట్లేడు సార్. ఎక్కడున్నా కూడా బస్సు దొరకట్లేదు. ఏ స్టేషన్ కి పోయినా ఎక్కడున్నా కూడా అనవసరంగా దొరకట్లేడు. మీరు ఇన్వాల్వ్గా అనవసరంగా మీరు ఎక్కడ తిరిగినా దొరకడు అని చెప్తున్నారు సార్. ఆఖరి ఇక్కడ ఏదో స్టేషన్ కి పోయేస్తే ఆ స్టేషన్ కూడా వెళ్ళిపోతే కూడా మీరు ఏం చేసినారు ఏమో మాకేం తెలుస్తుంది అని వాళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నారు సార్. మీ దయ వల్ల మేము దయించుకుంటున్నాం. మీరు ఏమైనా ఒకటి చేయండి సార్. మా తప్పు ఉంటే మా ప్రాణాలు